నేను మహేశ్వరి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పవన్ కళ్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షకు పలువురు సంఘీభావం. ఏపీ వ్యాప్తంగా జగన్ కి వ్యతిరేకంగా నిరసనలు. హంద్రీనీవా కైగల్ ఎత్తిపోతుల ప్రాజెక్టుకు త్వరలో మహర్దశ. 2వ దశ పనులను ప్రారంభించిన నీటిపారుదల శాఖ మంత్రి. అనంతపురం సబ్ జైలు వద్ద ఉద్రిక్తత. జైల్లోకి పరుగులు పెట్టిన కేతిరెడ్డి. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి. ఏఎన్ఎం తరపున వినతి పత్రం సమర్పించిన సిఐటియు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు వైఎస్ జగన్ సీఎంగా ఉన్నంత వరకు టీటీడీ పవిత్రతను దెబ్బ కొట్టాలి అని చూశారు అని మండిపడ్డారు టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి. తిరుమల తిరుపతి హిందువులకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన దేవస్థానమని, అలాంటి దేవస్థానం గురించి నేడు ప్రపంచమంతా షాక్ కి గురయ్యేలా చేశారు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేశారన్నారు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి, కరుణాకర్ రెడ్డి అనే నాస్తికుణ్ణి టీటీడీ చైర్మన్ ను చేశారు అని, వీళ్లు వెంకటేశ్వర స్వామి దేవాలయంను నాశనం చేయాలి అని చూశారు అని అప్పుడు అడ్డుకున్నామన్నారు. ఇప్పుడు వైఎస్ జగన్ దేవుని భక్తులను మోసం చేశారు అని దుయ్యబట్టారు. మీకు దమ్ముంటే చర్చకు రండి అంటూ సవాలు విసిరారు. రాష్ట్రంలో ఉన్న దేవాలయాలు ప్రభుత్వం చేతిలో కాకుండా ఆయా పద్ధతులు పాటించే వారికి అప్పగించాలి అని డిమాండ్ చేశారు. ఈ విషయంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి అని కోరారు. అక్కడికి ఎవరు పోయి భక్తులు దర్శనం చేసుకోకూడదు అన్నటువంటి ఒక కుట్రలో భాగం. ఒకవేళ మీరే కనుక అధికారంలోకి వచ్చింటే లడ్డూనే తీసి పారేసి కొడుకులారా కొవ్వు పెడుతురు మీరు ప్రసాదం ఇదే అని నాకు తెలిసి చెప్తున్నాను. నేను ఈరోజు అట్టుడికి పోతా ఉంది ప్రపంచం. మేము కూడా భక్తులు ఎవరన్నా పోయి దర్శనం చేసుకొని వచ్చి తెచ్చి ఇచ్చినప్పుడు మాకు ఇచ్చారు, మేము తెచ్చి ఇచ్చాం, మేము ఇంట్లో పూజ చేసుకొని తిన్నాం. మరి ఇప్పుడు అనిపిస్తుంది ఒరే వాడు పెట్టిన కొవ్వు తిన్నాంరా మనముని. ఎంత ఎంత అపచారం జరిగిపోయింది. అయినా నాకు తెలిసి చెప్తున్నా, తెలియకుండా జరిగినటువంటి పాపం మనను అంటుకోతుంది, అది చేసిన వారికి అంటుకుంటుంది. అందుకే హిందూ సమాజం మొత్తం నేను అప్పీల్ చేస్తున్నా, ఒకరోజు దీక్షలో ఉండండి, ఒకరోజు ఏమీ తినకుండా ఉపవాసం చేయండి అని చెప్తా ఉన్నాను. నేను ఈ జగన్మోహన్ రెడ్డి అసలు వెంకటేశ్వర స్వామి ఏంటయ్యా? ఏంటి ఆయనకి ఇచ్చేటటువంటి ప్రసాదం, ఆయనకు పెట్టేటటువంటి నైవేద్యం? చిన్న ఆవులు ఉంటే పుంగనూరు ఆవులు, దాని పాలే, దాని ద్వారా చేసినటువంటిదే స్వామికి పెట్టేది. మొత్తం గోవులది కాదు. ఈరోజు భక్తులు ఎక్కువైపోయినారు కాబట్టి వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ జరిగినట్టు నిర్ధారణ అయిన నేపథ్యంలో పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు పరవాడ గ్రామంలో సినిమా జంక్షన్ వద్ద సోమవారం ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. స్వామివారి ప్రసాదంలో కల్తీ జరుగుతుంటే హిందూ అధికారులు, బోర్డు సభ్యులు ఎందుకు మాట్లాడలేదని పంచకర్ల ప్రశ్నించారు. టీటీడీ ఉద్యోగులు సైలెంట్ గా ఉండి మహా అపరాధం చేశారు అని, అందుకే తాను దీక్ష తీసుకున్నాను అని పంచకర్ల అన్నారు. ప్రభుత్వాలను నిందించడానికో రాజకీయ లబ్ధి కోసమో కాదు అని ఆయన క్లారిటీ ఇచ్చారు. డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి దాంతో పాటు రేపు వచ్చేప్పుడు పెద్ద ఎత్తున రేపు జరిగే మీటింగుల నుంచి మహిళల్ని, సంఘ సంస్కర్తల్ని, మేధావుల్ని, అన్ని పార్టీల వాళ్ళని ఇన్వాల్వ్ చేయడంతో పాటు అందరూ కూడా వివిధ పార్టీల వాళ్ళు పాల్గొన్నప్పుడు వారు తప్పనిసరిగా వారి కండువాళ్ళు కూడా వేసుకుని రావాలి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దాంతోపాటు సిట్టేసి ప్రజల మనోభావాలు దెబ్బతీయకుండా దీనికి ఒక మంచి కార్యక్రమాన్ని సిట్టు ద్వారా అలాగే ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్న పవన్ కళ్యాణ్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ ఇద్దరు నాయకుల నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కానీ కేంద్రంలో బీజేపీ నాయకత్వం స్పందించిన తీరుకు కానీ వారు కూడా వివిధ మంత్రులు కానీ పెద్ద ఎత్తున
జాతీయ అధ్యక్షుడి దగ్గర నుంచి కింద వరకు కూడా వారు స్పందించిన తీరుకి చాలామంది ఈ దేశంలో ఇతర దేశాల్లో స్పందిస్తున్న వాళ్ళందరికీ కూడా వారి మనోభావాలు దెబ్బతిన్నందుకు ఈ ప్రాయశ్చిత్త దీక్ష ద్వారా వారికి కూడా మేము సంఘీభావం అలాగే వారి మనోభావాలు దెబ్బతిన్నందుకు విచారం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఈ 11 రోజులు ప్రజలు మేల్కొల్పుతామని చెప్పి మాటిస్తూ మరొకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియ హంద్రీనీవా మరియు కైగల్ ఎత్తిపోతల ప్రాజెక్టులకు త్వరలో మహర్దశ రానున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పలమనేరు నియోజకవర్గం పెద్ద పంజాని మండలంలోని అప్పినపల్లి వద్ద కుప్పం బ్రాంచ్ కెనాల్ 2వ దశ పనులను స్థానిక శాసన సభ్యులు అమర్నాథ్ రెడ్డితో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. అదేవిధంగా బైరెడ్డిపల్లి మండలంలోని కైగల్ ఎత్తిపోతల ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో రాయలసీమకు తీవ్ర అన్యాయం చేశారు అని దానికి ఉదాహరణే హంద్రీనీవా అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో హంద్రీనీవా ప్రాజెక్టుకు 4200 కోట్లను ఖర్చు పెడితే జగన్ రెడ్డి 5 ఏళ్లలో 500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాడు అంటే ప్రజలు ఆలోచించాలి అని, రాయలసీమ బిడ్డ అని చెప్పుకుంటూ ఏ రకంగా రాయలసీమ ప్రజలకు అన్యాయం దగా చేశాడో హంద్రీనీవాను చూస్తే అర్థమవుతుంది అన్నారు. ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి హుండీలో ఒక సామాన్య వ్యవసాయ కుటుంబానికి చెందిన అనుసూరి మహాలక్ష్మి 30 లక్షల నగదును కానుకగా సమర్పించి మొక్కును తీర్చుకున్నారు. నిలపర్తిపాడు గ్రామానికి చెందిన అనుసూరి మహాలక్ష్మి ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి స్వామివారికి కానుకను సమర్పించడం విశేషం. ओम नमः शिवाय 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 हर हर शंभो शंकर पार्वती हर हर महादेव शंभो शंकर. అనంతపురం సబ్
సబ్ జైలు వద్ద దాదాపు 2 గంటల నుండి తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి, అతని పర్సనల్ పిఏ గుర్రం శ్రీనివాసులు భయంతో ధర్మవరం సబ్ జైల్లోనికి పరుగులు పెట్టారు. బీజేపీ ఇన్ఛార్జ్ హరీష్ బాబు మీడియాతో మాట్లాడుతూ మధ్యాహ్నం 3 గంటల సమయంలో తాము భోజనం చేసుకుని తిరిగి ఆఫీస్కి వెళ్తున్న సందర్భంలో మాజీ శాసనసభ్యులు కేతిరెడ్డి దాదాపు 30 మంది రౌడీ షీటర్లను వెనక వేసుకుని కేతిరెడ్డి అనుచరులను పరామర్శించడానికి సబ్ జైలుకు వెళ్తున్న సందర్భంలో ఆయన వెహికల్ తర్వాత తమ వెహికల్ వస్తే తమ వెహికల్ చూసి కార్లను ఆపి అడ్డంగా పెట్టి తమను దుర్భాషలాడుతూ తమపై దాడికి దిగారన్నారు. తమ కారులో ఉన్న డ్రైవర్లు కిందకు దిగి పక్కకు జరగండి, మేము వెళ్ళాలి అనంటే మీరేం చేస్తారని మాపై మళ్లీ దుర్భాషలాడారని వివరించారు. తమ కార్యకర్త ప్రతాప్ రెడ్డి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా కారుతో గుద్దేసి స్వయాన కేతిరెడ్డి కారే వెళ్లడం, దాదాపు 8 అడుగుల దూరంలో వెళ్లి పడ్డం జరిగిందని, కానీ ఇవాళ కేతిరెడ్డి అనే వ్యక్తి గత 5 సంవత్సరాలలో ఏ రకంగా అరాచకాలు చేశాడు, ఏ రకంగా ధర్మవరం పట్టణ ప్రజలను పట్టి పీడించాడు, ఏ రకంగా ధర్మవరం ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేశాడు, తన అరాచకానికి మళ్లీ ఇప్పుడు అదే తంతుతో ప్రయత్నం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు మేమంతా భోజనం చేసి తిరిగి ఆఫీస్కి వెళ్తున్న సందర్భంలో కేతిరెడ్డి మాజీ శాసనసభ్యుడు తనతో పాటు దాదాపుగా 30 మంది రౌడీ షీటర్లను వెనకేసుకొని సబ్ జైలుకు వెళ్తున్న సందర్భంలో ఆయన వెహికల్ తర్వాత మా వెహికల్ వస్తే మా వెహికల్ని చూసి మా కార్లని ఆపి అడ్డంగా పెట్టి కొట్టన్రా వీళ్ళని, చంపన్రా వీళ్ళని, వీళ్ళు ఏమీ పీకలేరు అనేటువంటి తీరులో మాట్లాడితే మా కారులో ఉన్నటువంటి డ్రైవర్లు దిగి పక్కకు జరగండి, మేము వెళ్ళాలి అంటే మీరు ఏం పీకుతారా, ఏమి చేస్తారా అని దౌర్జన్యానికి పాల్పడడం జరిగింది. అంతేకాదు ప్రతాప్ రెడ్డి అనేటువంటి మా కార్యకర్త కారుకు అడ్డంగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ కారుతో గుద్దేసి కేతిరెడ్డి యొక్క స్వయాన కేతిరెడ్డి కారు ఆ కారుతో గుద్దేస్తే అతను దాదాపుగా 8 అడుగులు ఎగిరి పక్కకు పడడం జరిగింది. అంటే ఇవాళ కేతిరెడ్డి అనేటువంటి వ్యక్తి గత 5 సంవత్సరాల్లో ఏ రకంగా అరాచకవాదం చేశాడో, ఏ రకంగా ధర్మవరం పట్టణ ప్రజలను పట్టి పీడించాడో, ఏ రకంగా ధర్మవరం ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేశాడో, తన అరాచకంతో మళ్ళీ ఇప్పుడు అదే యొక్క తంతుతో ఆ రకమైనటువంటి అరాచకవాదం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. కేతిరెడ్డి, నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా, ఈ ధర్మవరం అనేది సత్యకుమార్, పరిటాల శ్రీరామ్, చిలకం మధుసూదన్ రెడ్డి యొక్క అడ్డా. ఇది వీళ్ళ ముగ్గురు అడ్డాలో నువ్వు ఏమన్నా చెయ్యాలనే ప్రయత్నం చేస్తే ధర్మవరం పట్టణమే కాదు ఉమ్మడి జిల్లాలో కూడా అడుగు పెట్టమని సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. ఈ మాదిరే మేము రాయలసీమే, మేము చీపు రక్తమే, మేము ఉపకారం తినే వ్యక్తులమే. ఈ శాసనసభ నియోజకవర్గం ప్రజలు ప్రశాంతతను కోరుకున్నారు. ఈ నియోజకవర్గం ప్రజలు ప్రశాంతతను కోరుకున్నారు. ఇలాంటి రౌడీలను, గూండాలను తరిమి కొట్టాలనే ఆలోచనతో ఉమ్మడి కూటమి అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ని గెలిపించడం జరిగిందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజలకు చేరువగా ఉండి ప్రజాపాలనతో 100 రోజులు పూర్తి చేసుకున్నందుకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం అనంతపురం జిల్లా కుందుర్పి మండల మలయనూరు గ్రామంలో ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం పాంప్లెట్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ మహిళలకు దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్ కూటమి ప్రభుత్వం అందిస్తుందని, మహిళలకు ఉచిత బస్సు కూడా త్వరలోనే ప్రకటించి అమలు చేయనున్నారన్నారు. ఇక ఇసుక ఉచితంగా దొరకడంతో భవన నిర్మాణ కార్మికులకు పూర్తి పని దొరికిందని వివరించారు. మంచి ప్రభుత్వంలో 100 రోజుల్లో మన ప్రభుత్వం సాధించిన గొప్పతనాలు అన్ని కూడా వివరించడం జరిగింది. ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలి. ఈ 100 రోజుల్లో ఏదైతే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు సహకారంతో ఉన్న ఏదైతే హామీలు ఇస్తూ ఒకటోటో నెరవేర్చుకుంటూ అన్ని వస్తున్నారు. మనం ముఖ్యంగా మహిళలకు ఏదైతే చెప్పారో వాళ్ళకు సంబంధించిన గ్యాస్ సిలిండర్ దీపావళికి ఒక సిలిండర్ ఇవ్వబోతున్నారు.
అలాగే ఉచిత బస్ కూడా ఒక త్వరలోనే దానిపై నిర్ణయం కూడా వస్తుంది, అది కూడా అమల్లోకి వస్తుంది. దాంతోపాటు జలజీవికి సంబంధించి ప్రతి ఇంటికి కూడా కొలాయిస్తామని చెప్పడం జరిగింది. అది కూడా రాబోయే 3 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి కూడా కొలాయి వేసి ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే అది కూడా ఇంకా కొంచెం ముందే అయిందాల్సింది. కాకపోతే గడిచిన ప్రభుత్వం దుర్మార్గమైన ప్రభుత్వం, దుర్మార్గంగా పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి ఆ నిధులు 4,500 కోట్ల నిధులను దుర్వినియోగం చేశాడు. ఆ దుర్వినియోగానికి బాధ్యులు వాళ్ళైతే ఈ రోజు దానికి సంబంధించి మనం కేంద్రానికి లెక్కలు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. దేవుడితో ఆడుకున్న దౌర్భాగ్యులకు దేవుడే శిక్షిస్తాడు అన్నారు సత్యసాయి జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు శేఖర్. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం షీప్ ఫారం వద్ద త్రిపుర రిసార్ట్లో విలేకరులతో జీఎం శేఖర్ మాట్లాడుతూ గత పాలకులు చేసిన పాపాలు అంతా ఇంత కాదు అని, చివరికి దేవదేవుడిని ప్రసాదంను కల్తీ చేయడం, హిందూ సోదరులతో పాటు ఇతర కులస్తులు భక్తిగా ప్రసాదంగా తినే తిరుమల వెంకన్న స్వామి లడ్డుని పశువుల కళేబరాల నుండి తీసిన నూనెతో చేయించడం మహాపాపమన్నారు. ఇంతటి దౌర్భాగ్యాన్ని అందించిన ఘనత గత ప్రభుత్వందే అని, ప్రపంచమంతా ఈ పరిస్థితులు చూస్తుందని, దేవుడితో ఆటలాడిన ఎవరిని దేవుడు వదలడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జీఎం శేఖర్. ఈరోజు ప్రపంచమంతా నివ్వెరపోయే విధంగా ఒక దౌర్భాగ్యమైన పరిపాలనలో ఆ దేవదేవుడి సొమ్మును కూడా కాజేసే విధంగా గత రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిందనే దానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. ఎవరైనా సరే ఏదైనా రివర్స్ టెండరింగ్ అంటే నీవు చేసే పరిశ్రమల నిర్మాణం కావచ్చు, డ్యాముల నిర్మాణం కావచ్చు, అందులో కాంట్రాక్టర్ వేసుకునేటువంటి వారి ఆ క్యాలిక్యులేషన్స్ నువ్వు చూస్తే అర్థం ఉంటుంది. కానీ ఇక్కడ తీసుకునే స్వచ్ఛంగా తయారు చేసే నైవేద్యం, ప్రసాదం, దానికి వాడే నెయ్యి బయట మనం ఈరోజు ప్రతి సామాన్యుని అడిగినా చెప్తారు 600కు తక్కువ ఎక్కడా దొరకని పరిస్థితి. అది కూడా కల్తీ నెయ్యి. అటువంటిది కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో 320 రూపాయలకే నెయ్యి వస్తుందంటే కకృతి పడి చేసిన దౌర్భాగ్యం పనిగా దీన్ని భారతీయ జనతా పార్టీ అభివర్ణిస్తుంది. దీనిపైన తప్పకుండా ఆ దేవుడు తీసుకున్న చర్యలే కాబట్టి ఈరోజు దిక్కులేని 11 రెడ్డికి వచ్చాడు, జగన్ రెడ్డి పోయి 11 రెడ్డి అయ్యాడు. ఇంకా దారుణమైన పరిస్థితి. రాష్ట్ర ప్రజలు ఈరోజు యావత్ దేశ ప్రజలు కూడా ఆయన కనిపిస్తే తరిమి కొట్టే స్థితికి ఈరోజు దేశం యావత్తు ఉడికిపోతుంది. ఇంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి తీసుకురావడము నిజంగా ఇది చాలా ఖండించాల్సిన విషయము. ప్రతి వెంకటేశ్వర స్వామి కాదు, ప్రతి హిందూ కూడా దీనిపైన గట్టిగా నిర్ణయించాల్సిన పరిస్థితి ఈరోజు దేశవ్యాప్తంగా ఉంది. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి అన్నారు సత్యసాయి జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు శేఖర్. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం షీప్ ఫారం వద్ద ఉన్న త్రిపుర రిసార్ట్ అధినేత గోపినాథ్ ఆధ్వర్యంలో సోమవారం పెనుకొండ పట్టణ గ్రామీణ ప్రాంతాల యువతులకు, మహిళలకు ఉచితంగా బ్యూటీషియన్ మరియు పార్లర్ మేనేజ్మెంట్ శిక్షణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంకు శ్రీ సత్యసాయి జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు జీఎం శేఖర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ నేటి కాలంలో మహిళలు ప్రతి రంగంలోనూ రాణించాలి అని, భారత ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పంతో దేశవ్యాప్తంగా యువతకు మంచి భవిష్యత్తును అందించాలి అని, నిరుద్యోగ యువతకు ఉచితంగా శిక్షణలు ఇస్తే భవిష్యత్తులో అన్ని రంగాల్లో రాణిస్తారని అన్నారు. త్రిపుర రిసార్ట్ యజమాని గోపినాథ్ మాట్లాడుతూ ఆస్ట్రేలియా నుండి వచ్చిన తర్వాత బీజేపీ పార్టీ తరపున సమాజ సేవ చేయాలి అనే లక్ష్యంతో యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనే ఆలోచనతోనే ఈ శిక్షణ తరగతులు ప్రారంభించాము అని, యువతలకు 11 రోజులు బ్యూటీషియన్ మీద శిక్షణ ఇచ్చి వారికి ధృవ పత్రాలు అందిస్తామన్నారు. అనంతపురంకు చెందిన వైట్ పెటల్స్ వారి ఆధ్వర్యంలో మంచి అనుభవం ఉన్న బ్యూటీషియన్ కరుణ ఈ శిక్షణ అమ్మాయిలకు ఇస్తుందన్నారు. చేతి వృత్తి పనులు వాళ్ళందరికీ వీటన్నిటికీ దానికి సంబంధించిన మీరు ఇచ్చే ఎస్టిమేట్ ద్వారా మీకు లోన్లు ఇస్తారు. మనము సంపాదించుకోవడం కాదు,
మనం 10 మందికి ఉపాధి కల్పించడమే కాదు, రేపొద్దున వారికి కల్పించే ఉపాధి వల్ల వాళ్ళు ఇప్పుడు ఒక చిన్న ఇప్పుడు మన గోపీనాథ్ గారు ఒక రిసార్ట్ ఇది పెడితే ఒక గోపీనాథ్ గారికి ఒక్కరికే డబ్బులు రావు. పట్టణాల్లో చూస్తే ఒక చిన్న మండల హెడ్ క్వార్టర్లో కూడా ఈ బ్యూటీ పార్లర్స్ ఉన్నాయి. దీనివల్ల మ్యారేజెస్ కూడా వాళ్ళు హెల్ప్ తీసుకుంటారు. ఒకటి చేయడం వల్ల ఆ షాప్లో ఒక 5 నుంచి 10 మందికి మన దగ్గర పనిచేసే అవకాశం ఇస్తాం. అంటే రకరకాలుగా మనమే ఒకరికి ఉపాధి కల్పించే స్థాయికి మనం వస్తాం. ఈరోజు అనేకమంది చెప్పాను ఇందాక, దేశవ్యాప్తంగా ఈ ట్రైనింగ్ సెంటర్కి సంబంధించి ఎంతమంది అంటే అప్లై చేసుకోమని చెప్తే ఒక్క రోజుతో స్టాప్ చేయకూడదు. ఈరోజు టాపిక్ అయిపోయింది కదా అని చెప్పేసి ఒకటి వైట్ థ్రెడ్ ఉంటుంది, ఒకటి గ్రీన్ థ్రెడ్ ఉంటుంది. ఇది బెస్ట్ గా ఇది యూజ్ చేయాలి. ఓకేనా? ఇది ఫస్ట్ లో ఉన్నది 1 2 3 4 5 6 7 టైమ్స్ రౌండ్ తిప్పుకున్నాక మూవ్ చేయాలి. ఇది ఇలా వెనక్కి పుష్ చేస్తున్నాను, మరి ఫ్రంట్కి వెనక్కి ఫ్రంట్కి సౌండ్ రావాలి. ఈజీ పద్ధతి చెప్తున్నా. దారం కట్టేయండి కదా, వెంటనే స్టార్ట్ చేయొద్దండి, ఎందుకంటే వాళ్ళ స్కిన్కి టచ్ అయి ఉంటుంది కదా. మళ్ళీ కొంచెం తీసేసి మేడం హెయిర్ రౌండ్ గా చేస్తున్నారు సర్కిల్, మీ లెఫ్ట్ ఇక్కడ ఉండాలి. ఓకే. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్కు ప్రాణం రానుంది. సోమవారం ఆర్ఎం మధుసూదన్, డిఎం రామసుబ్బయ్య ఆదేశాలతో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ భాస్కర్ స్వామి ఈ బస్టాండ్ను పునర్నిర్మాణ పనులు చేపట్టారు. 2003లో అప్పటి మంత్రి పరిటాల రవీంద్ర ఈ బస్టాండ్ను ప్రారంభించారు. అయితే ఇది నేటికి ప్రయాణికులకు అందుబాటులో రాలేదు. ముఖ్యంగా సోమందేపల్లి మండల కేంద్రంలో పెద్దమ్మ గుడి వద్దే ప్రజలు తమ ప్రయాణాలు మొదలు పెడుతున్నారు. అయితే ఆర్టీసీ వారు ఎన్నోసార్లు ఈ బస్టాండ్ను వాడుకలోకి తెచ్చినా ప్రజలు మొగ్గు చూపలేదు. ఈసారి ఖచ్చితంగా ప్రతి బస్సు ఈ బస్టాండ్లోనే ఆగుతుందని, ప్రతి ప్రయాణికులు ఈ బస్టాండ్ నుండి తమ ప్రయాణం మొదలు పెట్టాలి అన్నారు. ఇక మీదట ఈ బస్టాండ్ ప్రజలకు, ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందన్నారు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ భాస్కర్ స్వామి. అందరికీ నమస్కారం. నా పేరు పి భాస్కర్ రావు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పెనుగొండ డిపో. టీపీటీఓ మధుసూదన్ గారి ఆదేశం మేరకు మరియు మా డిఎం గారి రామసుబ్బయ్య గారి ఆదేశం మేరకు బస్టాండ్ పరిశుభ్రం చేపించి మొత్తం చుట్టుపక్కల ఉన్న మొక్కలన్నీ, వేస్ట్ మొక్కలన్నీ బాగా క్లీన్ చేయించేసి ఇక మీదట బస్సులన్నీ బస్టాండ్ లోపలికి వచ్చేటట్లుగా ఆదేశించడమైనది. సోమందపల్లి బస్టాండ్ క్లీన్ చేయించడం జరుగుతుంది. ప్రస్తుతానికి మిగతా బస్సులన్నీ బస్టాండ్ వైపునే బయలుదేరుతాయి పోతాయి. సార్ ఇప్పుడు ఇవాళ నుంచి ప్రజలందరూ అక్కడి నుంచి బస్సులు ఎక్కుతున్నారు కదా, ఇక్కడ కొత్తపాది 2003లో పెట్టారు ఈ బస్ స్టాండ్. అయితే అప్పటి నుంచి ఇది ఆలోచన ఇది రానేలేదు సార్, దానికి వాడుకలకు రానేలేదు. ఇప్పుడేంటి పరిస్థితి? ఇప్పుడైతే ఖచ్చితంగా వస్తాయి సార్, బస్సులన్నీ వస్తాయి. ఇంకా ఏమేమి ఏర్పాటు చేస్తున్నారు సార్ ఇక్కడ? బస్సు నూతనంగా ఏర్పాటు చేస్తున్నారు కదా, ఏం చేస్తున్నారు? సదుపాయాలు ఏం కల్పిస్తున్నారు ప్రయాణికులకు? సదుపాయాలంటే మామూలు ఎంక్వైరీ ఏర్పాటు చేస్తాము, బస్సులన్నీ వచ్చేటట్లా చేస్తాము. డ్రింకింగ్ వాటర్ పెడతాము. నెక్స్ట్ ఏదన్నా స్టాల్స్ ఏమన్నా పెట్టుకుని వస్తే దానికి కూడా ఏర్పాటు చేస్తాం. సార్ ఎప్పటి నుంచి పూర్తిగా వాడుకలో వస్తారు బస్ స్టాండ్? ఇది అది మా పై ఆఫీసర్లు అడిగి చెప్తాం.
ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో హంద్రీనివా బ్రాంచ్ కెనాల్ పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సోమవారం పరిశీలించారు. గుండిశెట్టిపల్లి పరమసముద్రం కాలువను పరిశీలించిన మంత్రి నిమ్మల గతంలో జరిగిన పనులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులు కనీసం ముందుకు నడవకపోగా చేసిన అరాకొర పనులు నాశరికంగా ఉన్నాయని అధికారుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలువ రివిట్మెంట్ పనులు అత్యంత అధ్వానంగా ఉన్నాయన్నారు. నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరిగేషన్ వ్యవస్థని అందులో కూడా పర్టికులర్గా రాయలసీమని ఒక రతనాల సీమగా మార్చాలనేటువంటి ఒక ఆలోచనతో ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారి వరకు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఒక తెలుగు గంగ కానీ ఒక హంద్రీ నివా కానీ ఒక గాలేరు నగరి కానీ ఇట్లాంటి ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు రాయలసీమలో మరి ఉన్నాయి, నిర్మాణాలు అవుతున్నాయి అంటే అది ఎన్టీఆర్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి అనే విషయం మనందరికీ తెలుసు. ఏదైతే ఇటువంటి రాయలసీమకు అత్యంత ప్రాధాన్యత ఆ రకంగా తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఇస్తే గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో మళ్ళీ 20 సంవత్సరాలు వెనక్కి ఇరిగేషన్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు రాయలసీమలో కూడా వెనక్కిపోయినటువంటి పరిస్థితి. ఎందుకు నేను ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఏదైతే ఇరిగేషన్ శాఖ ఎంత ప్రాధాన్యత తెలుగుదేశం ఇచ్చింది అంటే లాస్ట్ 2014-2019 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు మాకు 5 సంవత్సరాల బడ్జెట్ 7 లక్షల కోట్లు ఉంటే అందులో మేము 72,000 కోట్లు ఒక్క ఇరిగేషన్కి పెట్టాం. అంటే దగ్గర దగ్గర మా బడ్జెట్లో 9.9% ఇరిగేషన్కి పెట్టాం. మరి 2019-2024 వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల్లో వాళ్ళ బడ్జెట్ చూస్తే 12 లక్షల కోట్లు. మరి వాళ్ళు ఇరిగేషన్కి పెట్టింది ఎంత అంటే కేవలం 49,000 కోట్ల రూపాయలు మాత్రమే. అందులో ఖర్చు పెట్టింది కేవలం 31,000 కోట్లు మాత్రమే. అది కూడా మళ్ళీ సగం వాళ్ళ అవినీతికి పోయినటువంటి పరిస్థితి. అంటే మేము ఇరిగేషన్ బడ్జెట్లో 9.9% మేము పెడితే వాళ్ళు 2.2% వాళ్ళు ఇరిగేషన్ కేటాయింపులు చేశారని అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం మీద వ్యవసాయం మీద మరి వాళ్ళకు ఉన్నటువంటి నిర్లక్ష్యం నిర్లిప్తత ఏంటనేది లక్షలాది మంది ప్రజల దాహార్తిని తీర్చడంలో మరి వాళ్ళు ఏ రకంగా మరి పాలన సాగిందో అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు సోమవారం 294 వినతులు అందాయి. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవ్, డిఆర్ఓ ఎస్డి అనిత తదితరులు ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటి పరిష్కారం కోసం సంబంధిత విజయనగరం జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మండల స్థాయిలో పరిష్కారం కావాల్సిన పలు వినతులపైన విజయనగరం జిల్లా కలెక్టర్ నేరుగా ఆయా మండలాల తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి ఆయా వినతులు పరిష్కరించాలి అని ఆదేశించారు. అత్యధికంగా రెవెన్యూ శాఖకు 227, డిఆర్డీఏకు 24, పంచాయతీరాజ్ శాఖకు 10, గృహ నిర్మాణ సంస్థకు 9, ఏపీడీసీఎల్ విద్యాశాఖలకు 7 చొప్పున, వైద్య ఆరోగ్య శాఖకు 6, గ్రామ వార్డు సచివాలయాలు, ఆసుపత్రుల సమన్వయాధికారికి 2 చొప్పున వినతులు అందాయి.
వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి అని కోరుతూ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ కి సిఐటియు అనుబంధ సంస్థ నాయకులు ఏఎన్ఎం తరపున వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలో అతిపెద్ద సేవా రంగం వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యమైనదని, ఈ శాఖలో సుమారు 1,00,000 మందికి పైగా ఉద్యోగాలలో పనిచేస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న ఏఎన్ఎం సేవలు ఎంతో ముఖ్యమైనవన్నారు. వారికి పూర్తి శిక్షణ లేకుండా పని భారంగా విధించడం సబబు కాదన్నారు. ఏపీ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ వార్డ్ అండ్ విలేజ్ హెల్త్ సెక్రటరీస్ అసోసియేషన్ ముఖ్య నా పేరు పి ఢిల్లేశ్వరి, మన్యం జిల్లా నాయకత్వం. ముఖ్యంగాను హెల్త్ సెక్రటరీస్ చాలా కాలం నుండి గత ప్రభుత్వంలో హెల్త్ సెక్రటరీగా నియమించారు కానీ ఫలితం లేకుండా అయిపోయింది. ఆకువేసి అన్నం పెట్టి తిరిగి లాగేసేటట్లు అయింది. కాబట్టి ఈ హెల్త్ సెక్రటరీలకి ముఖ్యంగా మదర్ డిపార్ట్మెంట్లో కలపాలి. మేము కోరుకున్నదంతాను మాకు దయచేసి ఈ కూటమి ప్రభుత్వము మా సిఐటియు నాయకత్వం తరఫున మదర్ డిపార్ట్మెంట్ కలపాలని చెప్తూ మా యూనియన్ కోరుకుంటుంది. అలాగే ఫీల్డ్ లో బయోమెట్రిక్ కూడా రద్దు చేయాలి. లేదంటే మేము ఎంత ఎత్తినైనాను వృత్తికి పోరాడతామని చెప్పి ధర్నాలకి సమ్మెకి వెనకాడబోమని ఈ కూటమి ప్రభుత్వంకి తెలియజేస్తున్నాము. పరిష్కారం చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మన్యం జిల్లా కలెక్టర్ గారికి కూడా సమస్యలు విన్నవించుకోవడం జరిగింది. సార్ సానుకూలంగా స్పందిస్తూ ముఖ్యంగా మీరు హెల్త్కి ప్రాధాన్యత ఇవ్వాలి, హై రిస్క్ కేసులు కానీ మిగతావి కానీ మీరు దానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్తూ హాస్టల్స్లో మీ అందరిని కూడా ఆలోచిస్తున్నాము. కాబట్టి ఆ వర్క్ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. ఎఫ్ఆర్ఎస్ గురించి మేము రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతామని చెప్పేసి సార్ చెప్పారు. ముఖ్యంగా రేపు 1వ తేదీన పెన్షన్స్ పంచమని చెప్పేసి హెల్త్ సెక్రటరీలు చెప్తున్నారు. అదే రోజు ఆషా డే పడింది. ఆషా డేకి రాకపోతే మెడికల్ ఆఫీసర్స్ మాకు అవన్నీ అనవసరం, మీరు మీటింగ్లో కూర్చోరని మెడికల్ ఆఫీసర్స్ చెప్తున్నారు. సచివాలయం వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము జీతం ఇస్తున్నాము, మేము చెప్పినట్టు వినాలని వాళ్ళు చెప్తున్నారు. ఎంపీడీఓ గారు ఏదైనా అర్జెంట్ వర్క్ ఉంటే వాళ్ళు పిలుస్తున్నారంటే ఒకే టైంలో 3-4 పనులు చేయాలంటే హెల్త్ సెక్రటరీగా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. కావున మదర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో మదర్ డిపార్ట్మెంట్లో విలీనం చేయాలి, వర్క్ లోడ్ తగ్గించాలి. ఈరోజు సరెండర్ లీవ్లు కానీ, ఆర్సీహెచ్ సర్వేలు కానీ, ఎన్సీడీఆర్ సర్వేలు అలవెన్స్లు కానీ, యూనిఫామ్ అలవెన్స్, ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే ఆలోచించాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం.